స్తోత్రము నాయన. జీవాధిపతి ఈ ఉదయకాలం మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు. వివాహ కనికర మహాదైవాలు బతికున్నాం ప్రభు. అయ్యాని దాసులను జ్ఞాపం చేసుకోండి. కూడి వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపం చేసుకోండి. వారి దాన్ని బలపరచండి, స్వస్థపరచండి, ధైర్యపరచండి. తండ్రి బలపరచు నాయన. మీరు అక్కడ సమీపిస్తున్న స్వామి, మేమందరూ చిత్తపడటానికి మా బతుకులు ఎలా ఉన్నాయి మాకు తెలియదయ్యా. నీ వాక్కు ద్వారా, షాకుల ద్వారా బయలుపరచండి. మేము మారు మనసు పొందుటకు సహాయం చేయండి. నీ దయా సంకల్పం జగత్తు పునాదులు వేయబడక మునిపే నువ్వు సంకల్పించిన ప్రభా నీ నిర్ణయాలు మాతో మాట్లాడండి. మాకు ఆలోచన చెప్పండి స్వామి. మమ్మల్ని సరిచేయండి. నీ రాకడలో నేను ఎదుర్కొనే కృప, ఆ నీతి పరిశుద్ధత మాకు అనుగ్రహించమని, సమస్త ఆటంకాలు తొలగించి మహిమ పొందమని యేసు ప్రభు నా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రియ దేవుని పిల్లరా, మనందరం కూడా యోనా పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తున్నాము. యేసయ్య కృప, సమాధానములు మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం యోనా పుస్తకాన్ని చదువుకొని నేర్చుకుంటున్నాము. మొదటి అధ్యాయంలో మనం 7-8 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాము. 7వ వచనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 8 నుంచి ఇంచుమించుగా 12 వచనాల వరకు ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండి అన్న, మనందరం కూడా యోనా పుస్తకంలో చూస్తున్నాము. మొదటి అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మనందరం కూడా జాగ్రత్తగా విందాం. దయచేసి ఎవరు నిద్రపోవద్దు. నిద్రపోయే కాలాలు కాదు. యెహోవా వాక్కు మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. దయచేసి ఎవరు నిద్రపోవద్దు. చూడండి నాన్న. కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేమిటో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలిగిన వాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళపరుచున్నట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లరా, మనం 8 నుంచి 11 వచనాలు చదివాము. చదువుతున్నప్పుడు మనకు గ్రహింపయ్యేటువంటి విషయాలు చాలా తక్కువ. కానీ మనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు చాలా మంచి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినవి ఉన్నాడు. చూడండి నాన్న, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఈ 8వ వచనంలో ఈ కీడు ఎవరిని బట్టి వచ్చెనో మాకు సంభవించెనో, ఈ కీడు ఎవరిని బట్టి మాకు సంభవించెనో
అనే ప్రశ్నను మనం చూస్తున్నాం. ఈ ప్రశ్న వెనుక ఉన్నటువంటి సంగతులు మనం చక్కగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ సముద్రం మీద నావికులు ఉన్నారు. అన్ని జనులు వాళ్ళంతా కూడా వారి వారి దేవతలను పూజించేవాళ్ళు. కానీ సముద్రం మీద ఎదురైనటువంటి ఆ గాలి, ఆ తుఫాన్లు వీళ్ళు ఎరగని వాళ్ళు కాదు. కానీ మునుపెన్నడూ చూడనటువంటి పరిస్థితిని వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా భయపడుతూ ఈ తుఫాను ఎవరిని బట్టి ఎందుకు వచ్చింది అని వ్యక్తిగతంగా విమర్శ చేసుకుంటున్నారు. గత లాస్ట్ సెక్షన్లో వీటి విషయాలన్నీ కూడా మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి చూసి నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కీడును బట్టి ప్రకృతులు కూడా మనకు విరోధంగా లెగుస్తాయి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడాలి. చాలామంది జీవితాల్లో చాలా రకాల రోగాల చేత, భయము చేత బాధపడుతూ ఉంటారు. చాలామంది సమస్యల చేత బాధపడుతూ ఉంటారు. కానీ ఒక అన్యజనుడు పరిస్థితులకు అనుకూలంగా కాకుండా విభిన్నమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకొని మన కీడును బట్టే ఈ శాపం వస్తుందని అన్యజనుడు గుర్తుపట్టగలుగుతున్నాడు. కానీ దేవుని ప్రజలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. బిళ్ళరా, ప్రకృతులు మనకు విరోధంగా, ప్రకృతుల ద్వారా విచిత్రమైన రోగాలు, సమస్యలు, బ్యాడ్ బ్యాక్టీరియాసు, వైరల్ ఫీవర్సు, రకరకాల రోగాలు మన మీదకి అటాక్ చేస్తున్నప్పుడు మనందరం కూడా గ్రహించవలసినటువంటి విషయాలు ఏంటంటే, నా దోషాలు దేవునికి విరోధంగా ఉన్నాయి, నా పాపం ఈ కీడునకు కారణమని ఆలోచించగలిగిన దేవుని పిల్లలు ఉంటారండి. విశేషం ఏంటో చెప్పనా? అసలు ఈ సంగతులన్నీ మర్చిపోయేది దేవుని పిల్లలే. మా జీవితంలో పరిశుద్ధులు మాకేం నేర్పారంటే, ఏదైనా శ్రమ కలుగుతున్నప్పుడు ఒకటి మన దోషాలను బట్టి 100%, రెండవది దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడాన్ని బట్టి వస్తాయని మా పితరులు, మా దైవజనులు, మా సేవకులు మా యవ్వన కాలంలోనే మాకు ఈ విషయాలన్నీ కూడా నేర్పారు. మేము ఆ విషయాలన్నీ నమ్మి ప్రతి క్షణం ఆయా పరిస్థితులకు కారణాల విషయంలో దేవుని సన్నిధిలో విచారించుకునేటువంటి జీవితంలో ఎదిగాం. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నీ భార్య నీ మాట ఎందుకు వింటలేదు? నీ భర్త నీ మాట ఎందుకు వింటలేదు? నీ పిల్లలు ఎందుకు వింటలేదు? ఆలోచించారు ఎప్పుడన్నా? మీరు తల్లిదండ్రులైన మీరు దేవునికి విరోధంగా బ్రతకడం ప్రారంభిస్తున్నప్పుడు ఆ ఉగ్రత నీ ఇంటిల్లపాది వస్తుంది. చూడండి, అన్యజనులు వాళ్ళల్లో వాళ్ళు పరీక్షించుకున్న తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతున్నారు. అంటే ఇంకా ఎవరైనా దేవునికి విరోధంగా కీడు చేయటం వలన, పాపం చేయటం వలన ఈ శ్రమ వస్తుందేమో అని వెతుకుతూ ఉన్నారు అన్యజనులు. చూడండి, క్రైస్తవులు ఎదుగుతారండి. క్రైస్తవులు ఏమంటారు తెలిసిన? మా ఆయనంత మంచోడు ఎవరు లేరంటారు, నా భర్త అంత మంచోడు ఎవరు లేరంటారు, నా పిల్లలంత మంచోళ్ళు ఎవరు లేరు అంటారు. కానీ ఎవరు కూడా తమ తప్పును ఒప్పుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారండి, ఈ రోజుల్లో లేఖనాలు చెబుతున్న ప్రకారంగా ఆలోచించి దిద్దుబాటు చేసుకునేవాళ్ళు ఎవరు లేరండి. మనకంటే అన్యజనులే బెటరు. అందుకనే ప్రభు ఏమని చెప్తాడంటే, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉంది. బిడ్డలారా, వినేటప్పుడు చాలా తేలిగ్గానే అనిపించవచ్చేమో కానీ దేవుని యొక్క తీర్పులు చాలా భయానకంగా ఉంటాయి. ఒక పక్క పరిస్థితులు,
దేవునికి అనుకూలంగా లేని వారి ద్వారా మన పక్కనున్న ఇతరులు కూడా శ్రమను అనుభవిస్తారు. జాగ్రత్త. తప్పు చేసేది తల్లిదండ్రులే, కానీ వారి కుటుంబంలో ఉన్న పిల్లలు అందరూ కూడా శ్రమను అనుభవిస్తారు. చూసారండి? ఆలోచించగలిగిన వాళ్ళు ఉంటారండి? చాలామంది జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపట్టే వాళ్ళు ఉండరు. గమనించారా? సామెతల పుస్తకంలో 28వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం చదివితే, అతిక్రమములు దాచిపెట్టుకునివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అని రాయబడి ఉంది. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఎప్పుడైనా గుర్తుపట్టారా? ఒప్పుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. చూసారా? ఎప్పుడు ఒప్పుకున్నాడు? వాళ్ళు 8వ వచనంలో అడిగారు, నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వ్యాపారం ఏంటి, నీ దేశం ఏంటి, నీ జనం ఏంటి అని అడుగుతున్నారు. ఏమండి? దేవుని బిడ్డ అయిన యోన, దేవుని ప్రవక్త అయిన యోన అన్యజనులు ప్రశ్నిస్తున్న గడియలు వచ్చినా కూడా తన తప్పును తాము ఎక్కడా కూడా చెప్పుకోవడానికి ఇష్టపడతలా. నేనెవరినో తెలుసా, నేను జీవము గల దేవుని బిడ్డనని చెప్తున్నాడు. నేనెవరినో తెలుసునా, నేను హెబ్రీయుడను అని చెప్తున్నాడు. మేము ఏ చర్చికి వెళ్తాం తెలిసినా, పెంతుకోస్తు చర్చికి వెళ్తాం అని చెప్తున్నారు. మేమెవరో తెలుసునా, హోసన్నాకి వెళ్తున్నాం. మేమెవరో తెలుసునా, కల్వరి టెంపుల్కి వెళ్తున్నాం. చూసారండి? దేవుడు మాట్లాడే మాట ఒక దిద్దుబాటును ఒప్పుకోవటం కానివ్వండి, మన దేవునికి విరోధంగా బ్రతికేటువంటి జీవితాన్ని వెంటనే సరిచేసుకోవడం కానివ్వండి, ఏమాత్రం కూడా ఒప్పుకోలేని బతుకులు క్రైస్తవుల యొక్క బతుకులు. గుర్తించగలుగుతున్నారా? ఆలోచన ఏమీ లేదండి. ఆలోచనలు ఏమీ లేవు. చూడండి, మా యవ్వన కాలంలో పరిశుద్ధులు చెప్పారయ్యా, ఏ శ్రమ వస్తున్న కారణం మన పాపమే. రెండవది, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఈ రోజున అన్యజనులు ఎంతో శ్రేష్టంగా ఉన్నారు. ఒక కీడొస్తే వాళ్ళు ప్రతి మనిషిని పరీక్షించుకుంటున్నారు. గమనిస్తున్నారా నాన్న? అంతేకాకుండా ఇంకా ఇతరుల వల్ల ఏమైనా మనకేమైనా శ్రమ కలుగుతుందేమోనని ఇతరులను కూడా అడుగుతున్నారు. యోనా ప్రవక్త అయ్యుండి ఈవెన్ తనను బట్టి ప్రమాదం, కీడు తనకు కాకుండా ఇతరులకు కూడా కీడు వస్తున్నా కూడా చలనం లేదు. అలాగే అన్యజనులు వచ్చి మరి దేవుని యొక్క చట్టాన్ని జ్ఞాపకం చేసినా కూడా తన స్థితిలో ఉన్నటువంటి మరి తిరుగుబాటును, దేవునికి విరోధంగా బ్రతికే విషయాల్లో ఒప్పుదలను ఎన్నడూ కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేరండి. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ ఉదయకాలంలో మనందరం గ్రహించుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం చూడండి. దేవుడు బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిద నోరు తెరిచినప్పటికీ తన బతుకు మార్చుకోలేకపోయాడు. అంటే ఈ రోజుల్లో మనం పరీక్షించుకోగలిగితే అసలు దైవజనులు అనే వాళ్ళకే సరైన మారు మనసు లేదు. దైవజనులే వాక్యానికి భిన్నమైన వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, డబ్బు సంపాదన, చదువు, ఈ లోక సంబంధమైన చదువు, జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగరు అని 1 కొరింథీ పత్రిక 19-20 వచనాల్లో, 1వ అధ్యాయం 19-20 వచనాల్లో చెప్పినా కూడా ఏమండి, జానడు పొట్ట కోసం, తిండి కోసం దైవజనులు పిల్లల్ని మరి ఈ రోజున గొప్ప గొప్ప ఉద్యోగాల్లో, గొప్ప గొప్ప వాటిల్లో వాళ్ళు బ్రతకడాన్ని మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున దైవజనులే అప్పులు, వడ్డీలు, ఈ రోజున దైవజనులే క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, పండగలు, ఆచారాలు, ఈ రోజున దైవజనులే సంఘంలో అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి దుర్బోధల చేత నడిపిస్తున్నారు. చూడండి, యోనాను బుద్ధి చెప్పడానికి దేవుడు మరి
ఎవరిని? అన్యజనులను వాడుకుంటున్నాడు, సర్వప్రకృతుల్ని వాడుకుంటున్నాడు. మనలను దిద్దడానికి ప్రకృతులన్నీ కూడా దేవునితో కలిసి మన బ్రతుకును మార్చడాన్ని మనం చూడొచ్చు. వెళ్ళరా, ప్రకృతులు అనేక పరిస్థితుల నుంచి మనల్ని దర్శించి మనతో మాట్లాడతాయి. నేను చాలాసార్లు అనేక మంది పరిశుద్ధుల జీవితాల్లో నేను కనులారా చూచానండి. నేను చెవులారా విన్నాను, కనులారా చూచాను. నేను గమనిస్తున్నారా? ఆయన ఏ వస్తువు ద్వారానైనా మన బ్రతుకును మార్చగలడు. ఎప్పుడైనా నిరీక్షణతో చూసావా? ఈ లోకంలో నువ్వు చూసే ప్రతి వస్తువు ద్వారా నువ్వు అపవిత్రపరచబడి చెడ్డ తలంపుల చేత మోసగించబడుతున్నావే, కానీ ప్రకృతుల ద్వారా, వస్తువుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బుద్ధి చెప్పగలడని ఎప్పుడైనా చూసావా? అన్యజనులకు తెలుసండి ఆ సంగతి, దేవుని ప్రజలకు తెలీదు. ఈ రోజున మోసపోయే వాళ్ళల్లో దేవుని ప్రజలే అతి ప్రాముఖ్యమైనవి. దేవుని ప్రజలే అతి ప్రాముఖ్యంగా మోసపోయేవాళ్ళు. నేను చెప్పనా, ప్రభు రాకడలో నిజంగా కడపటి వాళ్ళంతా అన్యజనులు అనేక మంది సిద్ధపడి ప్రభుకు భయపడి దేవుని రాజ్యానికి ఆయన ఎదుర్కొనే జీవితం చేయగలరు అనే సత్యాన్ని దయచేసి గుర్తుపట్టాలి. ఏమంటే, వచనాలు చిన్నవే, కానీ దాని వెనక జరిగేటువంటి విషయాలు చాలా గంభీరమైనవి. వాళ్ళు అడుగుతున్నారు, ప్రతి వివరణ అడుగుతున్నారు. కీడు సంభవించడానికి ఏ ఏ విషయాలు అడుగుతున్నారో తెలిసినా? బాబు, నీ వ్యాపారం ఏంటి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ దేశం ఏంటి? నీ జనాంగం ఏంటి? ఏమండి, వ్యాపారం ఎందుకు అడగాలి? ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు అడగాలి? ఏమండి, నీ దేశం ఏంటో, నీ జనం ఏంటో ఎందుకు అడగాలి? గమనించారా ప్రియులారా? ఈ మాటల వెనక కీడు పొంచి ఉంటుంది, అన్యజనులకు తెలుస్తుంది. గమనించారా? నీ బ్రతుకు, నీ వంశం చెప్పుద్ది, నీ చరిత్ర, నువ్వు ఉండే ప్రదేశం చెప్పుద్ది, నువ్వు ఉండే సర్కిల్ చెప్పుద్ది. గమనించారా? నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావో, నీ భాష ఏంటో, నీ వొకాబులరీ ఏంటో, నువ్వు ఉండే ప్రాంతంలో నీ ప్రజలు ఎలాంటి వాళ్ళో, నువ్వెలాంటి వాడవో, నీ చరిత్ర అంతా కీడుకు కారణమేంటో చెప్పగలదు. ఎప్పుడైనా ఆలోచించారా? నేను వక్ర జనం మధ్యలో ఉన్నాను, నేను దేవుని భయం లేని ప్రజల మధ్యలో ఉన్నాను, నేను పరిశుద్ధుల గుంపులో నేను లేను. ఎప్పుడైనా ఆలోచించావా? నామకార్థ సంఘాల్లో ఊగులాడుతున్న భ్రష్ట సంతానాలరా, జాగ్రత్త. దేవుని భయం లేని సంఘాల్లో నీ ఇష్టం వచ్చిన కోరికల చేత, ఆశల చేత శరీరాన్ని, ఆత్మను మోసపరుచుకొని అపవిత్రత చేత మోసగించబడుతున్న దేవుని పిల్లలారా, జాగ్రత్త. సంఘాల్లో నేడు, సంఘాల్లో పిల్లలను చూడండి, సంఘాల్లో అందరూ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉన్న సంఘాలే ఉన్నాయి. పేదోడు అసలు లేరండి సంఘాల్లో, దీనులు ఎవరు లేరండి సంఘాల్లో. అపోస్తులు కట్టిన సంఘాల్లో ఎవరున్నారు తెలిసిన? నిరుపేదలు ఉన్నారండి, తినటానికి కూడా కూడి లేని వాళ్ళు ఉన్నారు. అపోస్తుల దగ్గర కానుకలు వస్తే వాళ్ళు సంఘంలో ఉన్న అందరి బిడ్డలకు పంచిపెట్టారంటే వాళ్ళు ఎంత దేన స్థితుల్లో సంఘాల్లో ఆత్మలో ఉన్నాయో చూడండి. పరిశుద్ధులు పంచిపెడితే వాళ్ళ అక్కర్లో తీరిపోయి వాళ్ళు సమృద్ధి కలిగి ఉండి అందరూ ఏక మనసుతో, ఏక హృదయంతో దేవుని కార్యాల పట్ల విశ్వాసము గలవారై అద్భుతాలు చూశారు, మహత్కార్యాలు చూశారు. వాక్యాన్ని వింటున్నా దేవుని పిల్లారా, ఈరోజు నీ సహవాసం ఎవరితో? ఏమండి, ఆదివారం ఒక్కరోజు వస్తారు దొరలు, పాస్టర్లు, మరి మిగతా రోజులండి ఎవడు పడితే వాడు నడిపిస్తూ ఉంటాడు. ఏమండి, దైవజనుని దేవుడు ఎన్నుకున్నది దేని కొరకు? ఒక కూలికి బోధించడానికి సంఘాలకు వచ్చి కూలికి బోధించి కూలి తీసుకొని వాక్యం చెప్పేవాడు బిల్డింగులు కట్టేస్తున్నారు, కానీ కానుకలేసిన పేదవాళ్ళు మాత్రం అలానే ఉంటున్నారు. పిల్లలారా,
ఆదిమ అపోస్తులకు బిడ్లరా వాళ్ళ వీళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చారండి. ఏండి ఈరోజు నువ్వు ఇస్తే మహా అయితే దశంభాగం ఇస్తావు. నీ బ్రతుకి దశంభాగమే కష్టం. అందులో కూడా దశంభాగాలు కూడా ఇవ్వకుండా దొంగలా దోచుకునేవాళ్ళు అనేక మంది. దేవుని సొమ్ము నశించిపోతున్న ఆత్మల్ని అనేకుల్ని రక్షించడానికి దేవుడు నియమించుకుంటే నీ సొమ్మంతా వడ్డీలకి, చీటీలకి, వ్యాపారాలకి, ఈ లోక సంబంధమైన చదువులకి, ఈ లోక సంబంధమైన పిచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టే బుద్ధిహీనులైన తల్లిదండ్రులు లేరంటారా? కుటుంబాలు, సంఘాలు, పాస్టర్లు లేరంటారా? భ్రష్ట సంతానాలరా, మీకు బుద్ధి చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? గుర్తుపట్టండి. లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగదంటే లోక జ్ఞానం చుట్టూ తిప్పుతున్నావు. నిత్య జీవాన్నిచ్చే వాక్యం నీ పిల్లలకి తెలుసా? భార్యాభర్తలు, తల్లిదండ్రులారా, మీకు తెలుసా వాక్యం? ఏ రోజైనా గ్రంథాలని చదివారా? నీకు తెలివిని, జ్ఞానమును, వివేకమును ఇచ్చే దేవుని లేఖనాలను ఎప్పుడైనా నువ్వు నీ పిల్లలు చదివి అర్థం చేసుకొని నీ పిల్లల వాక్యాన్ని ఎంత వరకు అర్థం చేసుకున్నారో నీకు తెలుసా? తెలీదండి. నీ సోకులేమో, నీ ఎచ్చులేమో, నీ ఫంక్షన్లేమో, నీ పండగలేమో, నీ దరిద్రమేమంటో అవన్నీ పిల్లలు చూస్తూ ఎదుగుతున్నారు. వాళ్ళు కూడా నీకంటే దరిద్రులై, భ్రష్టులై బ్రతుకుతున్నారు. జీవగ్రంథం కానీ, దేవుడిచ్చే పరలోక సంబంధమైన పరిశుద్ధ జీవితాన్ని గురించి కానీ ఎవరికీ లెక్క లేదు, ఎన్నిక లేదండి. ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తున్నప్పుడు ఈ కీడు ఎవరిని బట్టి సంభవించింది అని మాట్లాడుతున్నప్పుడు ఈ భూమండలం మీదకి చూడండి, ఇందాక నేను చదివాను కదా సామెతల పుస్తకంలో, అతిక్రమలు దాచిపెడుతున్నారంటండి. ఏమండి, యోనా నేను జీవము గల దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నానయ్యా, నేను దేవునికి విరోధంగా బ్రతకటం వలన నన్ను బట్టే ఈ కీడు వచ్చిందని మొట్టమొదటి ఒప్పుకున్నాడండి? ఒప్పుకోలా, దాచిపెట్టుకుంటున్నాడు. కానీ పేర్లు, సంఘాలు, మినిస్ట్రీ పేర్లు మాత్రం చెప్తున్నాడు. నేనెవరినో తెలిసినా ఓసండా, నేనెవరినో తెలిసినా పెంతకోస్త్, గొంతుకోస్త్. అండి, పేరు గొప్ప ఊరి దెబ్బల్లాగా పేర్లు, బ్రాండ్లు. అంటే నేనెవరు ఫాలోవర్నో తెలుసా? పనికి మాలిన సంత. అండి, చనిపోయిన సేవకుల్ని ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ముఖాలు చూసుకొని బతికే చెత్త మోక. ఏ దైవజనుడు నీ కొరకు ప్రాణం పెట్టలా. బీ కేర్ఫుల్. ఈ రోజున దైవజనులు, మినిస్ట్రీలు పెద్ద విగ్రహాలు అయిపోయినాయండి. ఈ రోజున నేను హెబ్రీయుడును అండి, ఏం చెప్పుకుంటున్నాడో చూసారా ఎప్పుడైనా? సముద్రమునకు భూమికి నీ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన యందు నేను భయభక్తులు గలవాడను. నేనెవరినో తెలిసిన హెబ్రీయుడును, నేనెవరో తెలిసిన అబ్రాహాము సంతానము. ఆలోచించారా? జాగ్రత్త. దినాలు బహుభయానకరంగా ఉన్నాయి. నీ బ్రతుకులో ఏ పరిస్థితులు సంభవిస్తున్నా నీ భర్తలో ఉన్న లోపాన్ని, నీ భార్యలో ఉన్న లోపాన్ని, నీ పిల్లల్లో ఉన్న లోపాన్ని అయ్యా సరిచేసుకోండి. ఈరోజున మన కుటుంబం అంతా ఉపవాసం ఉండి మన తిరుగుబాటును సరిచేసుకుందాం అనేవాళ్ళు ఉన్నారండి. అన్ని జనులు సరి చేసుకుంటున్నారు. సిగ్గు తెచ్చుకోండి. అన్ని జనులు గడగడలాడుతున్నారు. అన్ని జనులు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షించుకుంటున్నారు. ఈ రోజున మన మీద మనకెంత నమ్మకమో, మనకు ఆ దరిద్రం లేదు, దిద్దుబాటు చేసుకునే పరిస్థితులు లేవు. మనం ఎవరిని దిద్దుబాటు చేయడానికి ఇష్టపడం. భార్యని, అమ్మా ఏం పొరపాటు చేసావు దిద్దుబాటు చేసుకో. భర్తలారా ఏం పొరపాటు చేశారు దిద్దుబాటు చేసుకోండి. ఇదిగో వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి మన కుటుంబం అంతా పాపాలు ఒప్పుకొని దిద్దుబాటు చేసుకుందాం. నా అంత పరిశుద్ధుడు లేడనుకుంటున్నారే తప్ప ఏమోనండి,
నేనేం చెప్పలేకపోతున్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను. ఏ వచనం దగ్గర ఆగుదామన్నా భయం పడుతుంది. లేఖనాలు ఆలోచిస్తుంటే దేహం ఉడికిపోతుంది, దేహంలో బలం సరిపోవటంలా. మరి మీ హృదయాలు ఎలాగుంటున్నాయో యోచించండి, ఆలోచించండి. ఈ రోజున అడగడం వెనక ఉద్దేశం ఉంది. నీ కుటుంబంలో కీడుంది. అడుగుతున్నారండి అన్యజనులు, నీ వ్యాపారంలో కీడుంది, నీ బ్రతుకులో కీడుంది, నీ ఇంట్లో కీడుంది, నీ ఇంటిలో అపవిత్రమైన కార్యాలు, నీ వ్యాపార స్థలాల్లో అపవిత్రమైన కార్యాలు, మోసపూరితమైన కార్యాలు, ప్రజలను మోసం చేసే కార్యాలు, నీ చదువుల్లో, నీ ఉద్యోగాల్లో మోసపూరితమైన బ్రతుకు, నీ ఉద్యోగాల్లో మోసపూరితమైన బ్రతుకులు. ఆలోచించారా? అన్ని జనులు అడుగుతున్నారు, నీ వ్యాపారం ఏంటి బాబు? నీ వ్యాపారంలో మోసం ఏమైనా జరుగుతుందా? బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీది ఏ ఊరు, ఏ దేశం, ఏ ప్రజలు? నీ ప్రజల్లో ఉన్న దోషాలు. ఏమండి, ఇర్మియా ప్రవక్తలు, పరిశుద్ధులు చాలామంది జీవగ్రంథంలో, మరి నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ కూడా వాళ్ళ పితరుల యొక్క దోషాలను ఒప్పుకుంటున్నారు. అయ్యా, మా పితరులు, మా ప్రజలు ఎవరు కూడా, మా వంశంలో మా కుటుంబాలు ఎవ్వరూ కూడా నీకు లోబడలేదయ్యా అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. వారు తమ బ్రతుకుల్ని కడుక్కోవడమే కాకుండా వాళ్ళ వంశాల్లో ఉన్న ప్రజలు, దేవునికి తిరుగుబాటు చేసిన వంశాలు, కుటుంబాలు ఉన్నాయని ఏడుస్తున్నారు. వెళ్ళారా? ఆలోచించండి. నీ కుటుంబాల కొరకు, నీ వంశాల కొరకు, నీ ఇంటి పేరు ఉన్న వాళ్ళ వంశాల కొరకు నువ్వెప్పుడైనా ఏడ్చావా? అన్ని జనులు ఎత్తుక్కుంటున్నారండి. ఎక్కడ కీడుంది? వ్యాపారంలో కీడుందా? బతుకులో కీడుందా? పిల్లల్లో, కుటుంబాల్లో కీడుందా? దేవునికి విరోధమైన బ్రతుకు ఎక్కడుందని అన్ని జనులు ఎత్తుక్కుంటున్నారు. దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు నువ్వు నీ కుటుంబంలో దిద్దుబాటు అనేది ఉందా? దావీదు కీర్తనలో చెప్తున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. చూసారా ఎప్పుడైనా? ఆ మాటలు కూడా చూడండి. 51వ కీర్తన 7వ వచనం అనుకుంటాను. చూడండి నాన్న, నేను 50వ కీర్తన 7వ వచనం అనుకుంటాను, నేను చదువుతాను. నా జనులారా, నేను మాట్లాడబోతున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను నీ దేవుడును, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. అది కాదు నాన్న, 51లోనే నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపమును పరిహరింపము. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపము రైట్ 50వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటములు కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివైతే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచు వారలారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడే ఒకడును లేకపోయెను. గమనించారండి? ఈ రోజున
మన జీవితంలో ఎవరితో ఏకీభవిస్తున్నాము ఆలోచించారా? యోనాను అన్ని జనులు అడుగుతున్నారు, బాబు నీ జనం ఏంటి, నీ దేశం ఏంటి, నీ ప్రజలేంటి, నీ బ్రతుకేంటి, నీ వ్యాపారం ఏంటి ఆలోచించారా? చెవిగలవారు విందురుగాక, చెవిగలవారు గ్రహించుదురుగాక. బిడ్లరా, దయచేసి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనలను మనం విమర్శించుకుందాం. అన్ని జనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రకృతుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడడం మొదలు పెడితే నిన్ను కాపాడుకోవడానికే ఆయన మాట్లాడతాడు. ఈ రోజున దైవజనులు సంఘంలో గద్దించినా ఊరుకునేవాళ్ళు లేరు. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అడిగేవాళ్ళు ఎక్కువ. గమనించారా? ఈరోజు ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఇప్పుడు ఒప్పుకోనని బ్రతుకు ఎక్కడి నుంచి వచ్చింది అండి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒప్పుకొనని బ్రతుకు లూసిఫర్ అపవాది నుండి వచ్చింది. ఏమండి చూసారా? అది ఎక్కడ ప్రత్యక్షమైందంటే ఆజ్ఞాతిక్రమం దగ్గర ప్రత్యక్షమవుద్ది. మన పితరుడైన ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం వలన ఏమయ్యాడు? ఒక ఆదామును బట్టి అనేకులు పాపులుగా చేయబడిరి అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. గమనించారా? రోమపత్రిక 5వ అధ్యాయంలో 17-19 నుంచి ఉన్నటువంటి మాటలు చదువుకున్నప్పుడు ఒకనిని బట్టి అనేకులు పాపులుగా చేయబడ్డారు, ఆదామును బట్టి. గమనించారా? అంటే అతిక్రమములు ఒప్పుకొని జాబితా ఎక్కడ ప్రారంభమైంది? ఏదెను తోటలోనే ప్రారంభమైంది. నేటికిని అప్పుడు పట్టుకున్న ఆత్మ నేటికిని యోనా దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రజలందరినీ కూడా అదే ఆత్మ పట్టుకుంటుంది. కీడు దేనిని బట్టి వస్తూ ఉంది? విమర్శించుకునేవాళ్ళు లేరు, సమాధానం లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థించేవాళ్ళు లేరు, దిద్దుబాటు చేసుకునేవాళ్ళు లేరు, గద్దింపును విని లోబడి దేవుని చేతికి అప్పగించుకునేవాళ్ళు లేరు. గమనిస్తున్నారా? పరిశుద్ధుల్ని పిలిచి ఇంట్లో ఉపవాస కూటం, దిద్దుబాటు కూటం పెట్టుకునేవాళ్ళు లేరండి. ఏమండి కడుపుకు అన్నం దొరుకుతుంది, చక్కగా 3 పూట్ల మంచి రుచికరమైన మాంసం తింటున్నాం. ఏమండి మాంసం లేకపోతే ముద్ద దిగని రోజులు. ఏండి ఆలోచించండి. ఈ మాంసం తినే స్వభావం రేపొద్దున మన పిల్లల్నే పీక్కు తినే స్వభావాలు వచ్చేస్తాయి. అందుకని దేవుడు అధికంగా మాంసం తినేవాడితో సహవాసం చేయొద్దు అని దేవుడు రాశాడు. ప్రభు మాట వినేవాళ్ళు ఎవరు లేరండి. ఈ రోజున చూడండి, సంఘంలో సేవకులు విపరీతంగా మాంసం తింటారు. ఎందుకో తెలిసిన? పిల్ల పుట్టినరోజుకి మటన్ బిర్యానీ, ఏమండి మ్యారేజ్ డేకి దమ్ బిర్యానీ, ఏమండి ఇంకా యానివర్సరీ, ఏమండి సంవత్సరికాలు, దినాలు, తద్దినాలు, ఏమండి వీటన్నిటి పేరు మీద మటన్లు, బిర్యానీలు. ఏ ఫంక్షన్ చూడండి తిండి 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 తిండి. ఏదేను తోటలో అవ్వాదామును మోసపరిచిన ఆత్మ, తిండి ఆత్మ నేటికి మనలను మోసపరుస్తుంది. ఉపవాసాలు లేవండి. ఏ ఇళ్లలో ఉపవాస కోటాలు పెట్టుకునే విశ్వాసులు లేరు, ఉపవాస కోటాలు పెట్టే సేవకులు కూడా లేరు. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలిసిన? మేము చాలా మంచోళ్ళం, మేము ఆదివారం గుడికి వెళ్తున్నాం, నియమకూటాలకు వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, మమ్మల్ని దేవుడు కనికరిస్తున్నాడు, క్షమించి పరలోకం ఇస్తాడు అనేటువంటి ప్రజలే ఉన్నారు. కానీ దిద్దుబాటు చేసుకునే వాళ్ళు లేరు. కీడుకు కారణం, శ్రమకు కారణం పరీక్షించుకునే వాళ్ళు లేరు. ప్రకృతులు, దేహాలు, అనారోగ్యాలు, ఎన్నో పరిస్థితులు మీద పడుతున్నా ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరు. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఆలోచించండి. చూశారండి, యోబు పుస్తకంలో చూడండి, యోబు పుస్తకంలో 31
ఆదాము చేసినట్లు 31, 33, 31, 33 వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని, ఏమండి, ఒక ఆదామును బట్టి ప్రజలందరికీ మరణం ఎందుకు వచ్చింది? దాచిపెట్టుకునే స్వభావం, ఒప్పుకునే స్వభావం లేదండి. ఒప్పుకోవటం అంటే అర్థం ఏంటో తెలిసిన, చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఇదొక విచిత్రం. ఒప్పుకునేది విడిచిపెట్టడానికి. అర్థమైందండి? నేను ఒప్పుకున్నాను అన్నారు కానీ విడిచిపెట్టడానికి కుదరట్లా. విడిచిపెట్టడం నీ వల్ల అయ్యేది కాదు, విడిచిపెట్టడం దేవుని వల్ల అయ్యేది. అంటే నీ బ్రతుకును మార్చే దేవుని యందు విశ్వాసం ఉంచటల్లా. అర్థమైందండి? అంటే విశ్వాసం కాని పశ్చాత్తాపం, విశ్వాసం కాని ఒప్పుదల, విశ్వాసం కాని ఒప్పుదల ఎన్నడూ నీ పాపం నుండి నీకు విడుదల ఇవ్వలేదు. జాగ్రత్త. దయచేసి ఈ విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వాసం కాని ఒప్పుదల, విశ్వాసం కాని క్షమాపణలు ఏవి కూడా ఉండవండి. ఇవన్నీ సాతాను భ్రమపరిచేటువంటి క్రియలు. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనం దయచేసి ఆలోచించాలి. దేవుడు నీ పాపం నుండి విడిపిస్తాడని నమ్మగలిగిన సామర్థ్యం ఉందండి నీకు? నేను పాపాన్ని మానేస్తాను, నేను రోషంగా ఉంటాను కాదండి. నువ్వు రోషంగా ఉంటాం కాదు, దేవుడు నీకు రోషాన్ని నేర్పాలని ఉపవాసం ఉండి అడగండి. నా పశ్చాత్తాపం వెనక విడిచిపెట్టే బ్రతుకు దేవుడు ఇవ్వాలి అని అడగండి. ఇప్పుడు చేసే ప్రార్థనలన్నీ కూడా ఎలాంటివి అంటే, నేను ప్రార్థన చేసి నేను జయించగలను అనుకునే భక్తులు ఎక్కువ. నువ్వెన్ని సంవత్సరాలు తలకిందులుగా ప్రార్థన చేసినా దేవుని ఆత్మ నీకు సహాయం చేయకపోతే, ప్రార్థించడానికి సహాయం చేయకపోతే, ఆయన లేని ప్రార్థన అంగీకరించబడదు. గమనించారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం గనుక చదివినట్లయితే, చదవండి నాన్న. 18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. చూసారా? ఆత్మ వలన ప్రతి సందర్భంలో ప్రార్థన విజ్ఞాపనలు మాత్రమే చెయ్యాలి. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయకుండా నువ్వు ఒంటరిగా నేను చేయగలను అనే మనసు ఎన్నడూ కూడా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. ఈ రోజుల్లో చాలామందికి అర్థం కానిది ఏంటంటే, ప్రార్థన చేస్తున్నాం కానీ పాపం పోవట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేస్తున్నాం మా బ్రతుకులు మారట్లేదు పాస్టర్ గారు అని బాధపడేవాళ్ళు ఎక్కువ. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, నువ్వెక్కడ మోసపోతున్నావో తెలుసుకోగలవా? ఎక్కడ మోసపోతున్నావంటే, నేను చేయగలను అంటున్నావు కానీ దేవుడు చేయించగలడు, నా దేవుడు విడిపించగలడు, దైవ చిత్తానుసారమైన దుఃఖంలోకి నడిపించగలిగిన వాడు దేవుడని ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడ్డావా? నేను అనే గర్వం, నేను అనేది మనకు సంబంధించిన మాట కాదండి. నేను అనే మాట దేవుడు ఒక్కడే చెప్పగలడు. నేనే యెహోవాను, నేనే జీవము గల దేవుడను, నేనే సైన్యములకు అధిపతి యెహోవాను. ఆయన ఒక్కడు మాత్రమే చెప్పగలడండి. ఇంకెవరు కూడా ఆ పదాన్ని వాడడానికి అర్హత లేదు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో చూడండి, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తారట. ఎందుకో తెలిసిన, నీకు బుద్ధి చెప్పే పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధులను దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. నీతిమంతులు భూమండలం మీద ఉండట్లా. నీకు బుద్ధి చెప్పే నీతిమంతులు వెడలిపోతున్నారు. భవిష్యత్తులో ఇక దొరకరు. ఏండి, భవిష్యత్తులో దొరకరు. విజ్ఞాపన చేయొచ్చు,
మెలకుగా ఉండండి, ఆత్మలో మూలగండి. ఆత్మ నీకు సహాయం చేస్తే తప్ప నువ్వు విజ్ఞాపన చేయలేవు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంటుంది. ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఆ వచనం చదవండి నాన్న. 8 ఎక్కడయ్యా? 22 ఎక్కడది? ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు అని ఉంటుంది. అది కాదు నాన్న, ఆత్మే మన పక్షంగా విజ్ఞాపన చేయుచు మూలుచున్నాడు. మీకంటే నేనే బెస్ట్. రోమాపత్రిక 8వ అధ్యాయం ఎన్నో వచనం నాన్న? 23 ఆ ప్రాంతంలో ఉంటుంది. రైట్, 26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, గమనించారా? ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ, మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన పాపముల చేత చచ్చిన వారమై ఉంటే విజ్ఞాపన చేసే బలం ఉంటుందండి, ప్రార్థించే బలం ఉంటుందండి, పాపాలు ఒప్పుకునే బలం ఉంటుందండి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే బలం ఉంటుందండి. వీటన్నిటికీ విశ్వాసమే ఆధారం. విశ్వాసము ద్వారానే దేవుడు మాత్రమే చేయించగలడని, నువ్వు కృప నీకపోతే ప్రార్థించలేనయ్యా అని అడగాలి. నువ్వు కృప నీకపోతే, కనికరపడకపోతే నా పాపాన్ని నేను జయించలేనయ్యా అని బ్రతిమలాడుకోవాలి. ఈ రోజుల్లో అలా తగ్గించుకొని దేవుని సహాయము చేత జయించాలని ప్రార్థించేవాళ్ళు ఎవరూ లేరండి. ఈ రోజుల్లో మ్యూజిక్కులతో లేకపోతే రకరకాల వాయిద్యాలతో ఎగిరి ఆనందించి సంతోషించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మచేత ప్రార్థించేవాళ్ళు లేరు, ఆత్మచేత నడిపించబడేవాళ్ళు లేరు, ఆత్మ నడిపింపుకు లోబడేవాళ్ళు లేరు, పరిశుద్ధుల ఆలోచనకు అప్పగించుకొని నడిపించబడేవాళ్ళు లేరు. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఇలాంటి సత్యవాక్యాన్ని వినటానికి ఏమండి మీ స్నేహితులు, బంధువులు ఒక్కళ్ళకి చెప్పకూడదండి ఈ సువార్త వినమని? ఏమండి, ఒక్కళ్ళకన్నా పరిచయం చేసి వాళ్ళను దేవుని వాక్యం విని రక్షించబడాలని కోరుకునేవాళ్ళు ఉన్నారండి? ఒక్కళ్ళకి షేర్ చేసేవాళ్ళు లేరు, ఒక్క ఆత్మను నడిపించేవాళ్ళు లేరు సర్వసత్యంలోకి. ఏమండి, మనకంటే డూప్లికేట్ వాళ్ళే నయం. వాళ్ళు నశించిపోతూ నాశనాన్ని నమ్మి అనేకుల్ని బలపరిచేవాళ్ళు ఉన్నారు. ఈ ఉదయకాలంలో మనందరం కూడా యోనా పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. వాళ్ళు అన్ని జనులు అయినప్పటికీ వాళ్ళు చక్కగా అడుగుతున్నారు. గమనించారా? ఆదాము ఎక్కడ ఒప్పుకోకుండా పడిపోవడానికి కారణం ఏంటో తెలిసిన? ఆదాము ఒక పనివాడండి. ఏదేను తోటలో దేవుడు ఆదామును ఒక పనోళ్ళలాగా ఉంచాడు. ఆదికాండం 3వ అధ్యాయం 12వ అధ్యాయం. దైవజనుడు, ప్రవక్తులు యాజ్ ఎ సర్వెంట్స్, పనివాళ్ళు, ఆయన స్వాస్యాన్ని కాపాడే పనివాళ్ళు. ఆదికాండం 3:12లో మనం చదివితే, అందుకు ఆదాము 2:15 నానా, క్షమించండి, ఆదికాండం 2వ అధ్యాయం 15 వచ్చింది. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటలో సేద్యపరచుటకును దానిని కాచుటకును. అంతే, ఆదాము దేవుడు దేనికి ఉంచాడు? ఆయన స్వాస్యాన్ని కాపలా కాయటానికి. అంతేనండి, వీఆర్ ఆల్ సర్వెంట్స్, పనివాళ్ళు మాత్రమే. ఆయన ఏది చెప్తాడు అది చేయాలి. యోనా అలా చేయట్లా. ఏమండి, ఒకసారి మీ గుండె మీద చేసుకొని దేవుని వాక్యం చెప్పినట్టుగా నీ భర్త, దేవుని వాక్యం చెప్పినట్టుగా నీ భార్య,
దేవుని వాక్యం చెప్పినట్టుగా నీ తల్లిదండ్రులు, దేవుని వాక్యం చెప్పినట్టుగా నీ పిల్లలు నడుస్తున్నారండి? భయం ఉందా అసలే? మీ చదువులేంటో, మీ ఉద్యోగాలంటో, జానడ పొట్ట ఏంటో, దేవుని చేత శపించబడిన పొట్ట కోసం బతికే చెత్తమోక. మళ్ళీ మా అంత భక్తి పడలేరు, మేము ఏ సంఘానికి వెళ్తామో తెలిసినా? నోరు ముయ్యండి. బతుకులో దేవునికి విరోధంగా ఉన్న బ్రతుకుల్ని దిద్దుకోవడం నేర్చుకోండి. అన్యజనులకు ఉందండి ఆ బతుకు. క్రైస్తవులు, ప్రవక్తలు, సేవకులు, పాస్టర్లకి లేదు ఆ బతుకు. ఏమో నాకు తెలియదండి, చూసేవాళ్ళు ఎవరు లేరు. దావీదంటాడు, నీతిమంతుడైన దావీదంటాడు 32:5లోనే, కీర్తనల పుస్తకం 32వ అధ్యాయం 5వ వచనం చదవండానా? 32:5 నా దోషములు కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకొంటిని, యెహోవా ఒప్పుకొందును. నీవు నా పాప దోషములన్నిటిని కూడా పరిహరిస్తాడు. ఒప్పుకోవటం వెనక దేవుని సంకల్పం ఏంటో తెలిసిన? మనకొక పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఏమండి, నువ్వు నిజంగా ఒప్పుకుంటే, చాలామంది ఒప్పుకోవటం వాళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఒప్పుకుంటున్నారు తప్ప దేవుని శక్తిని నమ్మి ఒప్పుకోవట్లేదండి. నమ్మకం, విశ్వాసము ద్వారా ఒప్పుదల లేదు. అలాగినగా ఒప్పుకుంటే దావీదంటాడు, ఆయన నా పాపములు పరిష్కరించాడు, నా సమస్యలని పరిష్కరించాడు, ఆయన నాకు విమోచన ఇచ్చాడు అంటాడండి. ఆ 38:18 కూడా నా దోషములు చదవండి నాన్న. 38:18 కూడా చదవండి. 18 నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి నేను విచారపడుతున్నాను. నా శత్రువులు నా శత్రువులందరూ ఈ చురుకైన వాళ్ళు బలవంతులై ఉన్నారు. నిర్హేతముగా కారణం లేకుండా అందరూ నన్ను ద్వేషించేవాళ్ళు ఉన్నారు. చూసారా? నా దోషములు ఒప్పుకొంటిని, నా పాపములు పరిహరించుకోవడానికి నేను కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నానని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. ఏమండి, ఎందుకో తెలిసిన? మన దోషాలకు పరిహారం ఉంది. అందుకని మనం ఇందాక యోబు పుస్తకంలో చదువుకున్నాం కదా, ఆదాము ఒప్పుకోనక అది కంటిన్యూ చేయనా? యోబు 31, 33, 34 కంటిన్యూ చేయి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉంటిని. ద్వారము దాటి బయలు వెళ్ళక, చూసారా? రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా. చూసారా? ఆ అతిక్రమాలు ఒప్పుకోకపోతే వేషధారి అయిపోయాడు. యోనా వేషధారి అవ్వలేదా అండి? ఇంకా హోషేయ పుస్తకంలో ఆదాము నిబంధన మీరినట్లు 6:7 ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నిబంధనను మీరిరి. చూసారా? విశ్వాసఘాతకుడు అంటే ఆదాము. ఏండి, ఎవరికైనా అర్థమైంది అంటారా? ఆలోచించే వాళ్ళు ఉంటారంటవా? ఎవ్వరూ ఆలోచించేవాళ్ళు లేరండి. ఆకాను ఒప్పుకున్నాడండి, అననయ సేపోరాలు ఒప్పుకున్నారండి. బైబిల్ చరిత్రలు ఎప్పుడైనా తీసి చూసుకున్నారా? పోనీ మీకు కొత్త నిబంధనలో మొదటి యోహాను పత్రిక చదవండి, మీకు అర్థమవుద్ది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువునానా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 'మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, చూసారా? నమ్మదగినవాడు,
చూడండి, నమ్మదగినవాడు, నమ్మకత్వం ద్వారా పరిష్కారం. నమ్మటం ద్వారా నీ పాపములు క్షమించబడతాయి. నమ్మటం ద్వారా నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. అంటే నీ గర్వం పోలేదంటే నువ్వు ఇంకా నమ్మలా, నీ చెడుతనం పోలేదంటే నువ్వు ఇంకా నమ్మలా, నీ వ్యభిచారపు తలంపులు పోలేదంటే నువ్వు ఇంకా దేవుని నమ్మలా. ఆలోచించేవాళ్ళు ఉన్నారండి? నీ పాపం పోవట్లేదంటే నువ్వు నమ్మలా, నమ్మకస్తుడు కాదు, నువ్వు దేవుని నమ్మలా. నువ్వు గనుక దేవుని గనుక నమ్మితే ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు గనుక అని ప్రారంభించాడు ఆ మాట. చదువునానా? ఆయన నమ్మదగినవాడు గనుక, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి, చూసారా, సమస్త దుర్నీతి నుండి. చూడండి, దుర్నీతి అంటే దుష్టుడి యొక్క నీతి. మనలందరినీ పవిత్రపరిచేవాడు. ఆయన మాట ఇచ్చి నమ్మదగిన దేవుడు. నేను పడిపోయానండి, నేను లెగుతున్నానండి, ఒకరోజు బలహీనంగా ఉన్నానండి, ఒకరోజు సూపర్గా ఉన్నానండి, బుద్ధి జ్ఞానం ఉందండి. నీ విశ్వాసం నిన్ను పడగొట్టిద్దా? ఎక్కడన్నా జీవగ్రంథంలో ఉందండి? విశ్వసించిన వాడు అసలు కలవరపడ్డు, అసలు విశ్వసించిన వాడిని మరి దేవుని పిల్లలను దుష్టుడు ఎన్నడూ ముట్టలేడు అని జీవగ్రంథం చెబుతుందండి. మరలా నేను పడిపోయాను, నేను లెగుతున్నాను, నేను పడిపోతే దేవుడు, ఎన్ని చెత్త మాటలు, బతుకులు మార్చుకోండి. ఇవన్నీ దుర్బోధలు. నువ్వు నమ్మితే నీ పాపం చచ్చిపోద్ది, దేవుడు చంపేస్తాడు. నమ్మేవా? మనము పాపము చేయలేదని, మనము పాపం చేయలేదని ఒప్పుకుంటేనంట ఆయనను అబద్ధీకునిగా చేయువారు మగుదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. చెవి గలవారు విందురు గాక. ఏమండి, నమ్మేవాళ్ళు ఉన్నారండి? ఏమోనండి, నాకు తెలీదు, నేనేమీ చెప్పలేను. పైపెచ్చు యోనా ఏం చెప్తున్నాడో తెలుసునా అండి? నేను హెబ్రీయుడును. అంటే ఈ పదం చిన్నదనుకుంటున్నారు మీరు? నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని గమనించారా అండి? వినపడిందా? మనకున్న పట్టిన దరిద్రం అంతా ఇంతకండి. హెబ్రీయుడును అనే పదాన్ని వాడేటప్పుడు వెనక ఎవరెవరు ఉన్నా తెలిసిన? అబ్రహాం ఎవరు చెప్పండి? పోని పోని చదువు నాన్న, ఆదికాండంలో చదువు, 14-13 చదువు కొడుక. ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువు. వచ్చి హెబ్రీయుడైన ఏండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం చెప్తున్నాడు చూసారా? యోనా ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? నేను హెబ్రీయుడు అంటే వాళ్ళ సంతానం ఎంత ఘనమైందో చెప్తున్నాడు. కానీ మనోడు బతికేంటి? పేరు గొప్పదే, వంశం గొప్పదే, కులం గొప్పదే, కానీ బతుకేంటి? బతుకులో మాత్రం పాపం. ఈ రోజున ఎవరో తెలిసిన మోజస్ చౌదరి మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ కులం ఏంటరా నాయన? నువ్వు మారు మనసు పొందావా? నీ కులాన్ని పెట్టుకొని నేను పలానా కులానికి చెందినోడినని, నేను మారు మనసు పొందానని ఎచ్చులు చెప్పుకుంటున్నావా? నువ్వు మారు మనసు పొందితే క్రీస్తు తప్ప నీ బతుకులో ఇంకోటి కనపడకూడదు. అంటే మారు మనసు పొందితే నీ తలకు మళ్ళీ రంగులు వేయకూడదు. అంటే నీ బ్రతుకులో దేవుడే అన్నిటికీ దిక్కు. నీ కులమైనా, నీ గోత్రమైనా, నీ కలిగినవన్నీ ఏది నోరు తెరిస్తే క్రీస్తే కనపడాలి. ఏండి, ఈ రోజున కులాలకో సంఘం బతుకులో ఏండి చెప్తున్నాను, ప్రభు రాకడ దగ్గరకు ఉంది. ఎవడో ఎత్తబడరండి. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా నాశనం చేస్తుంది. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయాడండి. నేను ఎవరినో తెలుసునా? మేము అబ్రహాము సంతానం, అబ్రహాము వంశాల్లో నుంచి మేము వచ్చిన వాళ్ళం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చూడండి ఎలా ఉంటాయో. యోసేపుని గురించి ఏమన్నారు తెలుసండి? యోసేపు అని హెబ్రీయుడు అని రాశాడండి.
చదువుతారా? అదే ఆదికాండంలో 39:14 చదువునానా? ఆదికాండం 39వ అధ్యాయం 14 వచనం చదువునానా? తన ఇంటి మనుషులను ఆ, పిలిచి ఫరో రాణి తన ఇంటి మనుషులందరినీ కూడా పిలిచి అతడు ఆ, మనల్ని ఎగతాళి చేయుటకు యోసేపు మనలను ఎగతాళి చేయుటకు హెబ్రీయుని ఒక హెబ్రీయుడు మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో నాతో చేయింపవాలని సైనింపవలనని మీరు నా యొద్దకు రాగా నేను పెద్ద కేకలు వేశాను. చూడండి, ఒక హెబ్రీయుడు యోసేపు. ఏమండి, నీతిమంతుడైన నా యేసయ్యకు గుర్తండి యేసేపు హెబ్రీయుడు. చూడండి ఎలా చెప్తున్నారు. మేము ఏ సంఘానికి వెళ్దాం హోసన్నా, మేము ఏ సంఘానికి వెళ్దాం పెంతెకోస్త్, మేము ఏ సంఘానికి వెళ్దాం కల్వరి. విఐపి బ్రాండ్లు చెప్పుకుంటున్నారు, సిగ్గులేదు. పరిశుద్ధ జీవ గ్రంథంలో ఎక్కడ బ్రాండ్ల పేర్లు సంఘాల పేర్లు లేవండి, లేవు. పెంతెకోస్తు అనేది అది ఒక పండుగ దినం. అది పెంతెకోస్తు అనే ఒక దినాన్ని ఆచరించడానికి లేదు. కొత్త నిబంధనలో పెంతెకోస్తు లేదు, యేసుక్రీస్తే పెంతెకోస్తు. ఏమండి, 12 మంది అపోస్తులు ఎక్కడైనా పెంతెకోస్తు సంఘం పేరు ఎక్కడని రాశాడండి? పెంతెకోస్తు దినం. మీరు దినములను సంవత్సరములను మాసములను అనుసరించకుడి అంటే భయం ఉందండి. లేఖనాలు ఏం చెప్తున్నాయి ఆలోచించేవాళ్ళు లేరు. బ్రాండ్ల పేరు చెప్పి ఈ రోజున వ్యాపారం అయిపోయిందండి. బ్రాండ్ పేరు చెప్తే వ్యాపారం కింద చూసుకొని వచ్చేవాళ్ళు జనం చాలామంది ఉన్నారండి. బతుకును మార్చుకోవడానికి పరిశుద్ధులైన సేవకులను ఎతికి వెంబడించే విశ్వాసులు లేరు. ఆలోచించేవాళ్ళు లేరు, గుర్తుపట్టేవాళ్ళు లేరు. వింటున్నారా? వాక్యం వింటున్నారా? చెవిగలవారు విందురుగాక. గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, హెబ్రీ సంతానం, ఇశ్రాయేలు స్త్రీలు చురుకైన వారు, వాళ్ళు హెబ్రీలు అండి. వాళ్ళు కనేటప్పుడు మంత్రసానులు వచ్చినప్పుడు హెబ్రీలో మంత్రసానులు అని రాశారండి జీవగ్రంథంలో. వాళ్ళు ఎంత ధన్యులో! ఏమండి, వాళ్ళు ఎంత రోషం కలిగినటువంటి వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, అందుకనే యోనా చెప్తున్నాడు, నేను నమ్మిన దేవుడు ఎవరో తెలిసిన ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడు, ఆయన గొప్పవాడు అని చెప్తున్నాడు. చూడండి, ఆయన శక్తి సామర్థ్యాలు. యెషయా పుస్తకం చదువునానా 66:1 చదువుండి నాన్న. యెషయా పుస్తకం 66వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి నాన్న. యెహోవా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము. గమనించారా? మీరు కట్టే ఇల్లు మందిరాలు ఏపాటి? ఆకాశమే నా సింహాసనం అయితే భూమి నా పాదపీఠం. చూసారా? ఆయన ఆకాశమునకు దేవుడు అని రాయబడిందండి. ఏ పాటిది? చూసారండి? కనుక ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఆయన ఆకాశమునకు దేవుడు, పరలోకానికి దేవుడు, భూమి మీద దేవుడు అండి. ఎంత సంపూర్ణుడు నా దేవుడు. ఈ రోజున పేరు చెప్పుకొని మన బ్రతుకుల్లో మాత్రం పరిశుద్ధ జీవితం లేకుండా బ్రతుకుతున్నాం. ప్రభు యొక్క రాకడను సిద్ధపడి జీవితం లేకుండా రేపు ప్రభు రాకడలో సిద్ధపడే వాళ్ళు ఉండరండి. ఎవరో తెలుసునా? క్రైస్తవులే, దేవుని పిల్లలే. జాగ్రత్త. కాబట్టి యోనా బ్రతుకులో కనబడుతున్నది ప్రాముఖ్యంగా యోనా మూలవాక్యాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. టైం అయిపోయింది. 9వ వచనం. అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని
సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోనట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడిగిరి. అప్పుడు సముద్రము పొంగుచున్నది, అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నెమ్మరించినట్లు మేము నీకేమి చేయవలనని అడుగా యోనా, చూడండి నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది అండి. మొదటి వచనం నుండి 12 వచనాలు పట్టిందండి ఒప్పుకోవడానికి. ఏమండి ఒప్పుకోరు మనోళ్ళు. ఏమర్థమవుతుందో దేవునికి తెలియాలి, మీకే తెలియాలి. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చి ఉన్నదని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రం మీ మీదకి రాకుండా. చూసారండి, ఎత్తి సముద్రంలో ఎత్తి చచ్చిపోవాలని. నేను చావనైనా చస్తాను కానీ దేవుని చిత్తం మాత్రం చేయను. చూసారండి క్రైస్తవులు ఎడ తయారవుతారో. ఆ రోజుల్లో యోనాను నడిపించిన ఆత్మ చీకటి. ఈ రోజుల్లో కూడా అదే బతుకులండి. మేము చావనైనా చేస్తాం కానీ దేవుడు చెప్పినట్టుగా మాత్రం మేము బతకం. మా ఇష్టం మాదే. మేము దేవుడు చెప్పిన మాట ప్రకారం మేము విని బతకాలా? మాకంత అవసరమా? ఒక్క నిమిషంలో పాతాళంలో పోయి ఏడుస్తాం కానీ మేము మాత్రం దేవుడు చెప్పినట్టు చెయ్యం అని అంటున్నారండి. ఈ రోజున నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనల్ని మనం విమర్శించుకుందాం. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలంలో యోనా జీవితంలో జరుగుతున్న మోసకరమైన బ్రతుకులు ప్రభా, మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు నాయన. ఆ రోజుల్లోనే యోనా జీవితంలోనే ఈ పరిస్థితులు సంభవించినట్లుగా మా కనులకు కట్టినట్లుగా చూపించారు నాయన. మేము బుద్ధి తెచ్చుకోవడానికి కృపనివ్వండి. మాకంటే అన్ని జనులు, దేవుని ఎరగని ప్రజలు కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతారని అయ్యా, ఈ రోజుల్లో మేము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మమ్మల్ని దిద్దండి. యోనా వలె కాకుండా ప్రభా, మేము నీ మాట చొప్పున బ్రతికే జీవితాలను మీరు మాకు అనుగ్రహించి విశ్వాసము ద్వారా ఒప్పుకొని, విశ్వాసము ద్వారా లోకమును, పాపమును, శరీర కార్యములు, మరణమును, సాతానును జయించుటకు కృప దయచేసి మహిమ మీరు పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా, లైవ్లోకి వచ్చిన బిడ్డలు, ఉపదేశాన్ని విన్న బిడ్డలందరినీ కనికరించండి. ప్రతి పనిలో విశ్వాసం చేత జయించే అభిషేకమును నా బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యని అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రం చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఆమేన్.